మిత్రులారా, న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దాని ఎన్నికైనప్పుడు ఆయన గురించి మనం వీడియోలు చేశాం. 3 నెలలు గడిచింది ఆయన అధికారం చేపట్టి. 3 నెలలు గడిచాక ఆయన తొలి బడ్జెట్ సమర్పించే అవకాశం వచ్చింది. ఈ తొలి బడ్జెట్ గురించి చాలా వ్యాఖ్యానాలు, చాలా పరిశీలనలు, చాలా అంచనాలు వచ్చాయి. ఎందువలనంటే అంతకుముందు న్యూయార్క్ సిటీ మేయర్గా ఉండిన న్యూయార్క్ పురపాలక సంస్థ ఎరిక్ ఆడమ్స్ నాయకత్వంలో $12 బిలియన్ లోటుతో బడ్జెట్ నడుస్తూ ఉంది. $1200 కోట్ల లోటు. అందువల్ల ఆయన పదవి చేపట్టగానే ఈయన బడ్జెట్ ఎట్లా ఉంటుంది? ప్రజలకు అందించే సంక్షేమ చర్యల మీద కోత విధిస్తారా? విద్యాలయాల కేటాయింపులకు కోత విధిస్తారా? పార్కులకు కోత విధిస్తారా? శిశు సంరక్షణకు కోత విధిస్తారా? లైబ్రరీల మీద కోత విధిస్తారా? ఇటువంటి అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. ఎందువలనంటే బడ్జెట్ లోటు అనగానే పేద ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద, సామాజిక సంక్షేమ కార్యక్రమాల మీద దాడి చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా అలవాటైపోయింది. భారతదేశంలో కూడా మనం పొదుపు చర్యలు చూస్తూ ఉన్నాం. ప్రజలకు పొదుపు, పాలకులకు విలాసాలు. కాబట్టి జోహ్రాన్ మమ్దాని కూడా అటువంటి బడ్జెటే విడుదల చేస్తారేమో అని చాలా ఊహాగానాలు వచ్చాయి. ఆయన తన తొలి బడ్జెట్ $12 బిలియన్ లోటు బడ్జెట్ను 0 లోటు బడ్జెట్, ఎటువంటి లోటు లేని బడ్జెట్గా ప్రకటించారు. ఈ లోటును ఎట్లా పూరించారు? సంక్షేమ చర్యలలో ఒక్క సంక్షేమం మీద కూడా $1 కూడా కోత విధించకుండా కొన్ని యథాతథంగా ఉన్నాయి, కొన్ని పెంపుదల కూడా జరిగాయి. ఇది ఒక రకంగా ఇప్పుడు కొనసాగుతున్న రాజకీయ ఆర్థిక వ్యవహారాలలో ఒక విప్లవాత్మకమైన, సంచలనాత్మకమైన, చెప్పుకోదగిన ఘటన. ఈ 0 డెఫిసిట్, 0 లోటు సాధించడానికి ఆయన 3-4 ప్రయత్నాలు చేశారు. మొట్టమొదటిది, ఆయన మొదటి నుంచి ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉన్నట్టుగా సంపన్నుల మీద ఎక్కువ పన్ను వేస్తాను అనే ఒక నినాదము, వాగ్దానము ఉండింది. దానికోసం ప్రయత్నం చేశారు. అప్పుడు న్యూయార్క్ సిటీకి మాత్రమే అట్లా పన్ను పెంచే అధికారం లేదు, దానికి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించవలసి ఉంటాయి, కాబట్టి అది కుదరదు అని గవర్నర్ ఆయనకు ఒక సలహా ఇచ్చారు. అందువల్ల 3 నెలలుగా గవర్నర్తో జరిపిన సంప్రదింపులలో, చర్చలలో గవర్నర్నే రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే ఈ లోటు పూరించడానికి కొంత సహకారం ఇవ్వండి అని జోహ్రాన్ మమ్దాని అడిగారు. గవర్నర్ క్యాథీ హౌచిల్ అందుకు అంగీకరించారు. $8 బిలియన్ న్యూయార్క్ స్టేట్ నుంచి, న్యూయార్క్ రాష్ట్రం నుంచి న్యూయార్క్ సిటీ మున్సిపాలిటీకి వాళ్ళు సహాయం చేశారు. అందువల్ల $12 బిలియన్ లోటులో $8 బిలియన్ ఆ రకంగా పూరించబడ్డాయి. ఇప్పటి వరకు న్యూయార్క్ మున్సిపాలిటీలో ఓవర్ టైంల పేరు మీద, అనవసరమైన పాలనా వ్యవస్థల పేరు మీద కొనసాగుతున్న విపరీతమైన ఖర్చులు, ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు, మితిమీరి ఖర్చు పెడుతున్నాము అనే ఒక సమీక్ష జరిపి, ఆ సమీక్ష ఆధారంగా సమర్థంగా మున్సిపాలిటీని నిర్వహిస్తే ఎంత ఆదా చేయగలము అని లెక్కలు వేశారు. ఈ లెక్కల ఫలితంగా $1.5 బిలియన్ నుంచి $1.7 బిలియన్ వరకు వాళ్ళు ఆదా చేయగలిగారు. ఇది ఒక పద్దు కూడింది. $8 బిలియన్ వాళ్ళు ఇచ్చారు, 1.5 నుంచి 1.7 బిలియన్ ఈ రకంగా వచ్చాయి. కొత్తగా $5 మిలియన్ కన్నా ఎక్కువ ఖరీదైన ఇంటి మీద పన్ను పెంచడం, అట్లాగే న్యూయార్క్ నగరంలోనే $5 మిలియన్ కన్నా ఎక్కువ ఖరీదైన రెండో ఇల్లు కలిగి ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ విధించడం వంటి చర్యల ద్వారా మరొక $1 నుంచి $2 బిలియన్ సంపాదించారు. న్యూయార్క్ మున్సిపల్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ వాయిదా వేయడం ద్వారా ఈ సంవత్సరం బదులు మరుసటి సంవత్సరం ఇస్తాము, లేదా 15 సంవత్సరాల గ్యారంటీ బదులు 30 సంవత్సరాల గ్యారంటీ ఇస్తాము. అటువంటి చర్యల ద్వారా మరొక $1 నుంచి $2 బిలియన్లు సంపాదించారు. మొత్తంగా $12 బిలియన్ లోటు ఈ సంవత్సరానికైతే పూర్తయింది. బహుశా ఇది కొంత భవిష్యత్తుకు వాయిదా వేయడం జరిగి ఉండొచ్చు, కానీ లోటు బడ్జెట్ స్థాయి నుంచి లోటు లేని బడ్జెట్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇటువంటి తీసుకొచ్చినప్పుడు సహజంగానే చాలామంది అయితే ఎక్కడ కోత విధించారు అని చూస్తారు. విద్యారంగానికి కోత విధించండి అని చాలా వ్యాసాలు వచ్చాయి, చాలా చర్చలు జరిగాయి. కనీసం 200-300 పాఠశాలల్లో ఉండవలసినంత మంది విద్యార్థులు లేరు కనుక అవి మూసేయండి, రేషనలైజేషన్ అని భారతదేశంలో చూస్తున్నాం. ఇటువంటి సలహాలు, సూచనలు చాలా వచ్చాయి. కానీ ఆయన
ప్రభుత్వ రంగ పాఠశాలలు మొత్తంగా విద్యాలయాలలో లేదా విద్యాలయాల బయట శిశు సంరక్షణ కేంద్రాలకు గత సంవత్సరం కన్నా ఎక్కువ బడ్జెట్ 41 నుంచి 42 బిలియన్ డాలర్లు కేటాయించారు. మొత్తం 124 బిలియన్ డాలర్ల మున్సిపల్ బడ్జెట్లో 3వ వంతు విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు, శిశువులకు కేటాయించారు. అట్లాగే ఎందుకు లైబ్రరీలు మూసేయచ్చు, అది భారతదేశంలో చాలా సులభంగా వినే మాట. అసలు చదువు ఎందుకు, పుస్తకాలు ఎందుకు, సాహిత్యం ఎందుకు, కోతలు విధించండి. కానీ అక్కడ ఆయన 450 నుంచి 500 మిలియన్ డాలర్లు లైబ్రరీలకు కేటాయించారు. పాత గ్రంథాలయాలను పునరుద్ధరించడము, కొత్త గ్రంథాలయాలు ఏర్పరచడము, దాదాపు గత సంవత్సరం ఎంత కేటాయింపు ఉందో అంత కేటాయింపే కొనసాగించడము చేశారు. మరొక సూచన, పార్కులు, రిక్రియేషన్ సెంటర్లు, విహార విలాస కేంద్రాలు, పార్కులు పురజనుల ఉపశమనం, పురజనుల సాయంత్రం వేళ వాహ్యాలి కోసం, పురజనుల సంతోషం కోసం, ఆహ్లాదం కోసం మున్సిపాలిటీ పెట్టవలసిన ఖర్చు. దీన్ని తొలగించవచ్చు అని చాలా సులభంగా అనేక చోట్ల అనేక మంది అంటారు. ఆయన పార్క్స్ అండ్ రిక్రియేషన్ 650 నుంచి 700 మిలియన్ డాలర్లు కేటాయించారు. ఉన్న అన్ని ఏర్పాట్లను యథాతథంగా పునరుద్ధరించి మెరుగుగా జరపడం, అది మాత్రమే కాకుండా కొన్ని టూరిస్ట్ సీజన్లు ఉంటాయి లేదా సెలవుల సీజన్లు ఉంటాయి, అటువంటప్పుడు ఇంకా ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేయడం కూడా పెట్టారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సిటీ సపోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అనేక రకాల ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. ఫ్రీ సర్వీస్ ఇస్తానని కూడా ఆయన వాగ్దానం చేశారు. ఇప్పుడు సబ్సిడీలు ఇవ్వడం, బస్సులు, ట్రాములు, మెట్రో వంటి అనేక రవాణా సదుపాయాలకు సబ్సిడీ, వాటి అభివృద్ధి మొత్తం మీద 2 నుంచి 2.5 బిలియన్ డాలర్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు కేటాయించారు. హెల్త్ అండ్ సోషల్ సర్వీసెస్, అది పబ్లిక్ హెల్త్ కావచ్చు, అది ఫుడ్ సపోర్ట్ కావచ్చు, అది ఫ్యామిలీ సర్వీసెస్ కావచ్చు, 12-13 బిలియన్ డాలర్లు దానికి కేటాయించారు. వెంటనే దీని మీద ఆయన సంక్షేమ చర్యల మీద కోత విధించలేదు కాబట్టి, కొంతవరకైనా ధనికుల మీద పన్ను వేశాడు కాబట్టి విమర్శలు చెలరేగాయి. ఇదంతా అంకెల గారడి అన్నవాళ్ళు ఉన్నారు. ఇదంతా ఇవాల్టి భారాన్ని రేపటికి వాయిదా వేయడం, అంతకన్నా మార్పు ఏమీ లేదు అని అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన రాజకీయంగాను ఆర్థికంగాను సాధించిన విజయం ప్రొటెక్ట్ సోషల్ స్పెండింగ్, అడ్జస్ట్ ద ఫిజికల్ స్ట్రక్చర్, ద్రవ్య వ్యవస్థను సవరించండి, సామాజిక సంక్షేమానికి, సామాజిక వ్యయాన్ని కాపాడండి. ఇది ఒక ప్రపంచమంతా నిజానికి ఉన్న వ్యవస్థలో ఏమైనా సవరణలు చేసి దీన్ని కొనసాగించవచ్చునా, అసలు వ్యవస్థే మార్చాలా అనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఉన్న వ్యవస్థలో కూడా ఈ అవకాశాలు ఉన్నాయి. మేయర్ జోహ్రాన్ మమ్దానీ ట్వీట్ చేశాడు, when we came into office we uncovered a $12 billion budget deficit. Today I am proud to say we brought it down to zero. We did not close the gap on the backs of working people. శ్రామిక ప్రజల వీపు మీద కొట్టి, కడుపు మీద కొట్టి మేమీ లోటు తగ్గింపు చేయలేదు అని ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్కి జవాబుగా బెర్నీ శాండర్స్, అమెరికాలో సీనియర్ సెనేటర్, డెమోక్రాట్, ఆయన ఒక ట్వీట్ చేశాడు, కంగ్రాచ్యులేషన్స్ మేయర్ మమ్దానీ, he inherited a huge budget deficit, brought it down to zero and still invested in child care, housing and city infrastructure అని ఆయన ఒక విలువైన మాట అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవలసిన మాట. వెన్ మున్సిపల్ గవర్నమెంట్స్ స్టాండ్ విత్ వర్కింగ్ ఫ్యామిలీస్, నాట్ బిలియనీర్స్, దెర్ ఈస్ నథింగ్ దే కెనాట్ అకాంప్లిష్. మున్సిపల్ ప్రభుత్వాలు కనుక, స్థానిక ప్రభుత్వాలు కనుక కోటీశ్వరుల పక్షాన కాకుండా శ్రామిక ప్రజల పక్షాన ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.